ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చెప్పండి. మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇప్పుడు నంబర్ అనాలజీ అనమాట. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ 436 వచ్చేసి మనకు 850 అయితే 528 అనేది మనకి ఏమొస్తుంది? ఓకేనా. ఆప్షన్లో 687, 672, 736, 685. ఓకేనా. ఎలా చేయాలో చూద్దాం. మనకు 436 అనేది 850 ఎలా వచ్చిందో చూద్దాం. 436 అనేది 850 ఎలా వచ్చింది చూద్దాం ఒకసారి. అంటే దీన్ని ఏం చేశాడు? 4 + 3 + 6 ఎంత వచ్చింది? 4 + 9, 9 + 13. ఓకేనా. మళ్ళీ వీటిని ప్లస్ చేస్తే ఎంత వచ్చిందో చూద్దాం. 8 + 5 + 0. ఓకేనా. 8 + 5 13. అంటే ఇక్కడ 13 వచ్చింది. అంటే ఇది ఏ నెంబర్ వస్తుందో సేమ్ అలానే ఆప్షన్లో కూడా మనం చూసుకోవాలి. చూద్దాం ఫస్ట్. 5 to 8 ని ప్లస్ చేస్తే 5 + 2 + 8 ఎంత వచ్చింది? 15. అంటే ఆప్షన్లో మనము 15 ఏదైతే వస్తుందో అది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ ఏ ఆప్షన్ తీసుకుందాం. 6 + 8 + 7 తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది? 15 వచ్చి ఆల్రెడీ 15, 21 వస్తుంది. ఓకేనా. 15, 21 వస్తుంది కాబట్టి ఇది కాదు, రాంగ్ ఆన్సర్. ఇది రాంగ్. అలానే 672 చూద్దాం. 6 + 7 + 2 చూస్తే మనకు 6, 6, 12, 13, 13 + 2 15. 15 వచ్చింది కాబట్టి మనకు బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలానే 736 చూద్దాం. 736లో 7 + 3 10, 10 + 6 16 వచ్చింది. ఇది కాదు కాబట్టి మనకు ఆన్సర్ అనేది బి అవుతుంది. ఓకేనా.